Hello everyone, welcome to Gulte.com. This is Lokesh Mandi. So today we have the super talented Sai Dharam Tej with us. Hi Andy. హలో సార్. మొన్నే వచ్చారు విరూపాక్షతో ఏదో నిన్నే మాట్లాడినట్టుంది నాకైతే. యూ స్కోర్డ్ ఏ బ్లాక్ బస్టర్. బాగుంది, మీరు చెప్పినట్టే ఐ బిలీవ్డ్ ఇన్ యూ. బాగుంటుంది సినిమా అన్నారు. ఇట్స్ ఫినామినల్, బాగుంది సినిమా. నౌ యూఆర్ కమింగ్ అప్ విత్ బ్రో. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ముందు అనుకుంది ఏంటి అంటే, మోర్ దాన్ మీరు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన దానికంటే కూడా వరుస పెట్టి మెగా హీరోల ఫిల్మ్లు వీక్కి స్కెడ్యూల్ అయి ఉన్నాయి. మీతో బిగిన్ అయ్యి ఒక మెగా కార్నివాల్ స్టార్ట్ అవుతుంది. ఏనా అంటే అనుకున్నారా, లేకపోతే ఎట్లా జరిగింది? అంటే చాలా ఇది ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇలాంటి ఫినామినా ఇట్ నెవర్ హ్యాపెన్. కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి కదండి. సో జస్ట్ ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వర్షం ఎలాగైతే మనం ఎంజాయ్ చేస్తామో అది అంతే. దిస్ హ్యాపెన్ లైక్ అంటే ఒకేసారి పడిపోతున్నాయి కదా అన్ని దగ్గర వర్షం కూడా అంతే కదండి. ఓకే, 2 days నుంచి పడుతూనే ఉంది. మనం అనుకోలే కదా, ఎక్స్పెక్ట్ చేస్తే అది వేరు. సో దిస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ వెన్ టైమ్ ఇస్ కమింగ్ లైక్ దట్. గుడ్, వెరీ గుడ్. అయితే సో ఆన్ దట్ నోట్, అంటే ఈ సినిమా మీకు ఎలా వచ్చింది ఏంటి? ఇప్పటికి మీరు చాలాసార్లు చెప్పారు, నేను అది అడుగుదామని అనుకోవట్లేదు బేసికల్గా. థ్యాంక్ యూ. వాట్ ఐ వాంట్ టు నో ఈజ్, అంటే ఇలాంటి ఫిల్మ్స్ ఆఫర్ చేసినప్పుడు ఎక్కువ మంది ఈ మధ్య కాలంలోనే ఇలాంటి సినిమాలు వచ్చాయా లేదా అని చూస్తారు. రీసెంట్గా వీ హ్యావ్ సీన్ ఓరి దేవుడు అని ఇంకో సినిమా ఉంది, అందులో వెంకటేష్ గారు దేవుడుగా కనిపించారు సేమ్. దానికి ముందు పవర్ స్టారే దేవుడుగా కనిపించిన సినిమా స్టిల్ ఫ్రెష్ ఇన్ అవర్ మైండ్, గోపాల్ ఫ్రెష్ ఇన్ మైండ్. హిందీలో కూడా ఇలానే వస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఓ మై గాడ్ వచ్చింది, థ్యాంక్ గాడ్ వచ్చింది మొన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే థ్యాంక్ గాడ్ ఈజ్ ప్రెటీ క్లోజ్ టు సిమిలర్ సబ్జెక్ట్ అనేది ఒక చిన్న ఇప్పటిదాకా కూడా నమ్మకం. అంటే ట్రైలర్ ఇంకా చూడలేదు కాబట్టి నేను కూడా కామెంట్ చేయలేదు దాని మీద. సో ఇలాంటి టైంలో ఈ సబ్జెక్ట్ టేకప్ చేయాలి అనుకున్నప్పుడు వాట్ ఆర్ యువర్ థాట్స్ యాక్చువల్లీ? ఐ బిలీవ్ ఒకటండి, సి వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఈజ్ సంథింగ్ వెరీ ఫ్రెష్. Okay. Because maybe that backdrop or this thing they might feel it is very similar అనుకోవచ్చు కానీ, but this is something very new. Because my characterization to Kalyan Garu's characterization is different. And we both coming together because he is my uncle and my guru. And my relationship with him is what we mostly based on that. అంటే మొత్తం బ్యాంక్ చేసాం దాని మీద. ఓకే. సో ఆర్ బ్యాంకింగ్ ఇస్ ఆన్ ద కెమిస్ట్రీ బిట్వీన్ మీ అండ్ కళ్యాణ్ గారు. మీరు రియల్ లైఫ్ కెమిస్ట్రీని వాడుకున్నారు సినిమాకి కూడా బాగా గట్టిగా. అంతేనా? గట్టిగా. ఓకే. సో ఐ థింక్ దాట్ క్యామరాటరీ వల్ల, దాని బాండింగ్ వల్ల, ఆ బ్రదర్హుడ్ ఉండడం వల్ల రిలేషన్షిప్, దాట్ ఈస్ సంథింగ్ వెరీ న్యూ ఫర్ ది ఆడియన్స్ టు సీ. Okay. Because they have seen me as a normal person with Kalyan Garu and all. But how is it like in real life? Okay. That చిన్న స్పార్క్, ఆ స్పార్క్ని క్యాప్చర్ చేశారు సముద్రకని సార్. ఓకే. అంటే ఫస్ట్ యాక్చువల్గా మీరు ఒరిజినల్ చూసారా సినిమా? ఇప్పటివరకు ఐ సా ఓన్లీ 5 minutes ఆఫ్ ద ఫిల్మ్ అండి. 5 minutes చూసి మేబీ ఐ షుడ్ వాచ్ ద ఫిల్మ్ బికాస్ నేను ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను యాక్టర్ తోటి. సో ఐ డోంట్ వాంట్ టు వాచ్ ద ఒరిజినల్. ఓకే. సో సముద్రకని గారు చెప్పాను, దాని తర్వాత ఆయన అక్కడ తమిళ్లో యాక్ట్ చేసిన తమ్మితరే గారితో మాట్లాడించి ఐ సెడ్ సార్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండి, ఐఎమ్ ప్లేయింగ్ యువర్ క్యారెక్టర్, ఐ డోంట్ వాంట్ టు. సో నేను అదే ఐ వాంటెడ్ టు ఆస్క్ ఏంటంటే, ఐ సా ద ఒరిజినల్ వినోదయాసతం సినిమా. అయితే ఆబ్వియస్లీ అంటే తెలుగులో తీస్తున్నారు, పవర్ స్టార్ ఇస్ దేర్ అంటే కొన్ని ఈక్వేషన్లు ఆబ్వియస్లీ మారుతాయని తెలుసు. త్రివిక్రమ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి రైటింగ్లో డెఫినెట్గా, అంటే మనం రీసెంట్గా భీమ్లా నాయక్ చూసాం. ఒరిజినల్ సినిమా డాక్యుమెంటరీ ఫినిష్ ఉంటే ఒక బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఫినిష్ ఎట్లా తీసుకురావాలనేది ఇంకా ఆయన సిద్ధహస్తుడు. అయితే వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇందులో నాకు బిగ్గెస్ట్ చేంజ్ ఏమనిపించింది అంటే, తంబిదొరై గారి క్యారెక్టర్ అందులో చాలా ఏజ్డ్ క్యారెక్టర్ యాక్చువల్గా. మీరు చాలా యంగ్స్టర్ క్యారెక్టర్, మీ ఏజ్ ప్లే చేస్తున్నారు ఇందులో. సో అంటే కంటెంట్ వైజ్ ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేసి ఉంటుంది మీరు? ఐఎమ్ వెరీ షూర్ దట్ ద ఒరిజినల్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళకి కొత్త సినిమాలో ఉంటుంది. దిస్ సంథింగ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్, సంథింగ్ బియాండ్ ద ఇమాజినేషన్. వాళ్ళు అనుకోరు అసలు ఇలా వస్తుంది, ఇలా చేశారేంటి అని. అంటే దాంట్లో చూస్తే మీరు 2 సటిల్గా ఉంటాయి క్యారెక్టర్స్. మేబీ తమ్మిదొరై గారిది కాస్త ఓవర్ డ్రామాటిక్గా అనిపించవచ్చు, బట్ ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తుంది. బట్ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్స్ మోర్ యంగర్. పిల్లల గురించి డిఫరెంట్ ఉంటాయి అని, తన ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వేరుంటాయి, తన ఇది వేరుంటుంది. అండ్ కళ్యాణ్ గారు ఇస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ కూల్ గాడ్. అసలు హీ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. సో దాని తగ్గట్టు బిహేవ్ చేశారు ఆయన. మన ఒరిజినల్ చూస్తే సముద్రకని గారు వాజ్ వెరీ వెరీ సటిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ హీ వాజ్ వెరీ వెరీ ఫిక్స్డ్ ఉంటుంది. సంథింగ్ తెలియకుండా ఒక చిన్న బౌండరీ ఉంటుంది. బట్ కళ్యాణ్ గారి దగ్గర హీ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ బికాస్ హీ అండర్స్టూడ్ ద క్యారెక్టర్ సో మచ్ దట్ బికాస్ హీ ఈస్ గాడ్ ఆఫ్ టైమ్. సో తెలియకుండా ఒక చిన్న ఫ్రీడమ్ ఉంటుంది నాకు అని చెప్పేసి హీ ప్లేడ్ అకార్డింగ్ టు వాట్ హీ ఈస్ వెల్ ఇస్. సో దాట్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్ టు వాచ్. చాలా డిఫరెంట్గా ఉంటుంది.
సో అంటే ఫ్రమ్ ద ఒరిజినల్ ఐ మీన్ టు సే. అంటే యాక్చువల్గా అంటే నాకు ఒక చిన్న ఇది ఏంటంటే ఆబ్వియస్లీ అంటే వెన్ పవర్ స్టార్ ఈస్ డూయింగ్ సంథింగ్ వాట్ ఎవర్ హీ డస్ దట్స్ బిలీవబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కానీ అంటే గాడ్ ఆఫ్ టైమ్ అని ఒక తీసుకెళ్తున్నప్పుడు అంటే అది మైథలాజికల్ కనెక్ట్ ఉన్న గాడా లేదంటే ఒక ఫిక్షనల్ మోడర్న్ గాడా? ఫిక్షనల్ మోడర్న్ గాడ్ అండి. ఓకే, బికాజ్ ఎందుకంటే ఆయన లుంగి కట్టుకొని బీడీ కాలుస్తున్నారు ఇలా అన్నప్పుడు గాడ్ అన్నప్పుడు దేర్ మైట్ బి సమ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ దట్ క్వశ్చన్. నేను మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో నేచర్ అని చెప్పాను. ఐ ఫెల్ వెరీ స్టూపిడ్ అండి ఆఫ్టర్ సెయింగ్ దట్. సో ఐ బిలీవ్ దట్ గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. సో అప్పట్లో దేవుడు మరి సురపానం అని చెప్పి పోసారు కదా. సో ఐ ఫీల్ దట్ దేర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ గాడ్. సో ఐ థింక్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ టుక్ అప్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సీ దిస్ జస్ట్ ఫర్ అ పిక్చర్ అండి. ఆ పిక్చర్లో ఆ బీడీ కనిపిస్తుంది అంటే అసలు అంత అబ్జర్వ్ చేస్తారని నేను అనుకోలే. అంటే కాంబినేషన్ పైగా అది చూడాలి కానీ బీడీ పట్టున్నారని చెప్పి చూస్తారంటే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండి. అసలు నిజంగా అలా ఎలా చూస్తారు నాకు అర్థం కాదు. ఇద్దరు నాకు చూసే వాళ్ళు ఇప్పుడు దాకా అది మాత్రం అడగలేదు. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, ఇద్దరు లుంగి కట్టారు ఏంటి అని చెప్పి అడిగారు కానీ బీడీ పట్టి అని చెప్పి అడగలేదు. అంటే గాడ్ ఆఫ్ టైమ్ అని అన్నప్పుడు ఆబ్వియస్లీ కొన్ని స్పెసిఫిసిటీస్ చూస్తాం కదా సార్, బికాస్ వీ హ్యావ్ బౌండరీస్ ఇన్ అవర్ ఇమాజినేషన్ ఆర్ ఇన్ అవర్ వే ఆఫ్ సీయింగ్. సో వెన్ వీఆర్ ప్లేయింగ్ బౌండరీస్ వితౌట్ బౌండరీస్ there are so many things that can be explored. Okay. So that's what we did. Okay. So మీరు ఆల్రెడీ చెప్పారు హౌ టఫ్ ఫర్ యూ ఇట్ ఈస్ టు వర్క్ విత్ పవర్ స్టార్ అనేది. మీ కేక్ తినిపించే సీన్ గురించి చాలాసార్లు చెప్పారు. కేక్ కాకుండా నాకు ఇంకొక దాని గురించి చెప్పండి. There is one particular scene where I have to act drunk. Act drunk in front of Kalyan. So act drunk అంటే I perfectly acted and I got the scene done. దాని తర్వాత కళ్యాణ్ గారు వచ్చి ఎరా నువ్వు తాగుతావు, నువ్వు నిజంగా తాగొచ్చావు. లేదండి నేను యాక్ట్ చేయమని చెప్పారు. చాలా పర్ఫెక్ట్గా చేసారా, బాగా చేసారా, అంటే బాగా నీకు దాని మీద బాగా నీకు పట్టుంది తాగితే. లేదండి నేను తాగనండి, లేదండి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఐ బిహేవ్ అబ్సర్వ్. చాలే పదా అని చెప్పి ఆ టైంలో దిస్ లాట్ ఆఫ్ ఫన్. బేసిక్లీ దిస్ ఫన్, ఈ ఏడ్పిస్టం ఏదైతే ఉందో కళ్యాణ్ గారు నాతోటి, దాట్ ఈస్ వాట్ సముద్రకాని గారు క్యాప్చర్డ్. దట్ చిన్న బాండింగ్ ఉంటుంది సార్, దట్స్ వాట్. అంటే యాక్చువల్గా రైట్ నో మన పవర్ స్టార్ చాలా సినిమాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. 40-50% అయిపోయి ఉన్నాయి. దట్ ఈస్ హరిహర వీరమల్లు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అయింది, ఇన్ని ఉన్నాయి. ఇన్ని సినిమాల మధ్యలో బ్రో సినిమాకి ఇమీడియట్గా డేట్స్ ఇచ్చి చాలా క్విక్గా ర్యాప్ చేశారు. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ సాయి ధరమ్ తేజ్ ఆర్ ఎనీ అదర్ రీజన్? లేదండి, ఐల్ టెల్ యూ వన్ థింగ్ అండి. దిస్ ఫిల్మ్ ఇస్ we asked his dates for 20 days. So we finished sir's work within 20 days and then one day extra, so 21 days అయిపోయింది మొత్తం అంతా. So his portion of the film is done. It's not because of me or it's not because of anybody else. I think the character is required so much and Samuthirakani sir planned it in such a beautiful way that his work will finish off in 21 days. 20 days, one day వచ్చేసి ఒక song sequence. సో ఇట్ ఇస్ సో వెల్ ప్లాన్డ్ అనమాట. సో ఆ వెల్ ప్లాన్డ్ నేచర్ వల్ల సినిమా అయిపోయింది. అంతే తప్పించి నా కోసం చెప్పి లేకపోతే సినిమా కోసం చెప్పి ఆ టైప్లో ఏం లేదు. షార్ట్ టైంలో అయిపోయింది బికాస్ ఆఫ్ ద ప్లానింగ్ ఆఫ్ సముద్రకని సార్. సముద్రకని సార్ మీరు చెప్తే మీరు నంబర్, మీరు చిన్నప్పుడు పిన్ని అని చెప్పి సీరియల్ చూసారా? దాని తర్వాత ఝాన్సీ అని చెప్పి సీరియల్ వచ్చింది, దానికి డైరెక్టర్స్ అయినా. సో హీ వాజ్ సో వెల్ ప్లాన్డ్. హీ నోస్ వాట్ హీ వాంట్ ఫ్రమ్ ద యాక్టర్స్ నుంచి ఎంత కావాలి, ఏం కావాలి, ఈ డైలాగ్ చెప్తే ఎంతవరకు చెప్పాలి. సో ప్రతి షాట్, ప్రతి టేక్ మాకు పర్ఫెక్ట్గా తెలుసు ఎంతవరకు వాడతారు. దట్ ఈస్ ద వే హీ choreographed it. Yeah, he was so clear and he was so choreographed the whole scene that way. So we know how much to give and how much not to give. So that is the way he's a blessing in disguise. ఎందుకంటే ఈ సముద్రకాని గారే చేస్తున్నారు అన్నప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే హీజ్ ఎ మెటిక్యులస్ డైరెక్టర్, నో డౌట్. ఆయన సెంబో లాంటి సినిమాలు చూసినప్పుడు మనకు నరాలు కట్ అయినాయి ఆ స్క్రీన్ ప్లేకి కానీ, ద వే హీ కన్సీవ్స్ సీన్స్ కానీ. అయితే ఆయన చాలా రోజుల తర్వాత డైరెక్షన్ చేస్తున్నారు, అది తెలుగులో. ఈ మధ్యన అంతా యాక్టింగ్లోకి వెళ్ళిపోయారు పూర్తిగా. ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఆయన రాసిన ఒక స్క్రిప్ట్కి త్రివిక్రమ్ గారిది ఒక కొత్త టచ్ అనేది వచ్చింది. సో త్రివిక్రమ్ గారి టచ్ ఈజ్ ఆల్వేస్ లైక్ సంథింగ్ డిఫరెంట్. అదే ఈ మ్యాజికల్ టచ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా మీకు యాజ్ అన్ యాక్టర్గా లుకింగ్ ఎట్ ద స్క్రిప్ట్ గబుక్కుని డైలాగులు చదువుతుంటే త్రివిక్రమ్ గారు కనిపిస్తారు ఆబ్వియస్గా. అగైన్ డైరెక్టర్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ విజన్, సముద్రకాని గారు కాబట్టి. ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే అసలు అలాంటి ఇష్యూ లేదా? ఐ నెవర్ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఇష్యూ అండి, బికాస్ ఐ హ్యాడ్ టు అన్లర్న్ మై సెల్ఫ్. నాకు నా బాడీ లాంగ్వేజ్, నా చిన్న ఇది ఐ హ్యాడ్ టు అన్లర్న్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ కంప్లీట్లీ వెంట్ ఆన్ సెట్ యాజ్ అ బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ వెళ్ళి
డైరెక్టర్ గారు ఏవైతే చెప్పారో అండ్ తెలుగు గారు ఏవైతే డైలాగ్స్ రాసిచ్చారో దాన్ని జస్ట్ నేను చెప్పాను అంతే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. నా యాక్టింగ్ తీసుకొచ్చి నా వైఫ్ నా బాడీ లాంగ్వేజ్ తీసుకొచ్చి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఐ జస్ట్ వెంట్ యాస్ అ బ్లాంక్ పేజ్. ఐ లిసన్ టు ద డైరెక్టర్ అండ్ తెలుగు గారి డైలాగ్ ఇస్ వాట్ ఐ అటర్డ్ అంతే విత్ ప్రాపర్లీ. సో ఈ మధ్య కాలంలో వీఆర్ హియరింగ్ అంటే కళ్యాణ్ గారిది ఇంకా డబ్బింగ్ అవ్వలేదు సినిమా, అవన్నీ అయిపోయినాయా మొత్తం? ఇస్ ఇట్ ఫినిష్డ్? ఐ థింక్ ఇట్స్ టోటలీ కంప్లీట్లీ డన్ అండి. మీ మహా అయితే ఇంకా ఐ థింక్ నిన్న సెన్సార్ అయింది కదా సార్. అవును. సో ఐ థింక్ విత్ దట్ సెన్సార్ ఐఎమ్ షూర్ దట్ హీఈస్ డన్ విత్ హిస్ డబ్బింగ్. ఐ డోంట్ థింక్ మన ఊరినే ఏదో వాయిస్ పెట్టేసి మనం పంపించాం కదండి. సో సెన్సార్ కాపీ వచ్చేసిందంటే వీ హ్యావ్ ద కాపీ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రమోట్ చేయడం అనేది జరగని పని. అంటే ఇంకోటి ఏంటంటే బేసికల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ప్రమోషన్ అవసరం లేదు. కాకపోతే అంటే ఎనీవే మీరు ఆల్రెడీ ఫ్రెష్గా బ్లాక్ బస్టర్ ఒకటి ఉన్నారు కాబట్టి ద వే యు ఆర్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఫిలిం. అంటే ఆబ్వియస్లీ ఆ హైప్ అదంతా వస్తుంది. బట్ కాకపోతే పొలిటికల్ ఈక్వేషన్స్ అనేవి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు కాబట్టి దానివల్ల ఏమన్నా కొంచెం లాస్ట్ టైం వకీల్ సాబ్లో ఇలానే ఒకసారి మిస్ఫైర్ అయింది రిలీజ్ అప్పుడు. మిస్ఫైర్ అవడం అంటే కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించింది. ఈసారి అలాంటిది ఏమైనా ఉంటుందో అనుకుంటున్నారా అసలు? వాట్ ఆర్ యూ థింకింగ్? సార్ ఐ డోంట్ వాంట్ టు అస్యూమ్ థింగ్స్ అండి. అనుకోవడం అంటూ ఏం లేదండి. ఐ థింక్ వీ హ్యావ్ టు బీ రెడీ విత్ ఆ ఫిల్మ్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు షో అని చెప్పేసి జనాలు చూపిస్తాం. Let them take the call. You leave it to the fate. I leave it up to destiny and not fate. And destiny is something which you can't escape. True. Neither you can escape, neither I can escape. True. So I think that whatever the film destiny is, that's what people will give. అదే జనాలు ఇస్తారు. అంతే తప్పించి నేను పొలిటికల్ సినారియో వచ్చి ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే ఇది ఇంపాక్ట్ అవుతుందని చెప్పి ఐ కాంట్ సే దట్. ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ద ఫిల్మ్స్ డెస్టినీ ఇస్ ఇట్ విల్ టేక్ హిస్ ఓన్ పాత్. ఓకే. సో రీసెంట్గా యూ అనౌన్స్ దట్ ఒక 6 months యూ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ అని చెప్పేసి రిగార్డింగ్ హెల్త్ కన్సర్న్స్. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? So I think it's very very simple because I'm not up to my physical strength and I'm not up to the mark. So I need to take some break to focus on myself. ఎందుకంటే సాంగ్లో స్టెప్స్ సరిగ్గా లేదు. It is not about that and this has been taken very long. విరూపాక్ష తర్వాత తీసుకోవాలి యాక్చువల్లీ. కాకపోతే బ్రో సినిమా షూటింగ్ దాని ముందే స్టార్ట్ చేసాం కాబట్టి ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ finishing bro and then release దాకా వచ్చేసాం కాబట్టి I have to focus on myself after that. At least ఆ నెక్స్ట్ సినిమాకి I have to take a break before I completely join there. So I don't want to be like this person saying that నాకు మొన్న ఎప్పుడో అయింది నా వల్ల got. I don't want to complain. I hate complaining. I hate sympathy. I know. I hate sympathy. I don't want like that. I want to focus on myself so that I want to give my best for the character. ఆ స్టోరీకి న్యాయం చేయాలి. ఆ స్టోరీకి న్యాయం చేయకుండా లేదు నాకు అప్పుడు అయిందని చెప్పేసి నేను చెప్తే అసలు చాలా అసహ్యంగా ఉంటుంది అది. ఐ డోంట్ ఈవెన్ లైక్ టు కంప్లైన్ సెయింగ్ దట్ దిస్ హ్యాపెన్. సో ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ గెట్ బెటర్ ఆఫ్ వేర్ ఐ యామ్. సో దట్స్ ఆల్. సో అంటే యాక్చువల్గా రిపబ్లిక్ సినిమా నుంచి మీ చాయిసెస్ అన్నీ చాలా మారాయి. రిపబ్లిక్ అని కాదు, ఆఫ్టర్ చిత్రలహరి దగ్గర నుంచి మారింది. చిత్రలహరి ఓకే. ఫర్ మీ లైక్ రిపబ్లిక్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. సో రిపబ్లిక్, విరూపాక్ష, ఇప్పుడు బ్రో కానీ అన్ని అంటే కమర్షియల్ ప్యాటర్న్లో ఉండే నాన్ కమర్షియల్ ఫిల్మ్స్ లాంటివి. ఎందుకని వాట్ మేడ్ సాయి ధరమ్ తేజ్ టుక్ దిస్ డిఫరెంట్ పాత్ యాక్చువల్లీ? నా కెరీర్ చూసుకుంటే ఇనిషియల్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ ఐ హ్యాడ్ గుడ్ ఫిల్మ్స్ అండి, లైక్ గుడ్ కమర్షియల్ ఫిల్మ్స్. సో ఐ వెంట్ ఇన్ దట్ ప్యాటర్న్. తెలియకుండా దాంట్లో ఇరుక్కుపోయి ఐ ఫేస్ 6 flops. సో ఐ హ్యాడ్ టు చేంజ్ మై thought process and my pattern. If I got stuck there, then this interview wouldn't have happened. Obviously కదా. సో అప్పుడు నేను హీరో అనేది మా ఫీలింగ్. సో స్టక్ అవ్వలేదు కాబట్టి ఐమ్ హియర్ రైట్ నౌ. సో with all God's blessings and whatever the knowledge that I gained with my experience, I changed my story selection pattern. So from Chitralahari onwards, my focus was on giving out good content. Okay. So always content is always the king. And పైగా మా యంగర్ జనరేషన్కి వీ హ్యావ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ ఇది కాబట్టి దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ కాబట్టి దే డోంట్ మైండ్ వాచింగ్ ద సేమ్ ఫిల్మ్స్. బట్ ఫర్ అస్ ది యంగర్ జనరేషన్ వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ న్యూ. బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఓటీటీ కంటెంట్ విపరీతంగా చూసారు. సో వాళ్ళ నాలెడ్జ్ పెరిగిపోయింది. దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్. సో వీ హ్యావ్ టు లివ్ అప్ టు దేర్ స్టాండర్డ్స్. So for us, it's a challenge. So to reach up to their expectations, we have to do new films. Of course, I do understand like
విరూపాక్ష ఎందుకు అంత సక్సెస్ అయిందంటే బికాస్ ఇట్స్ న్యూ కంటెంట్. ట్రూ రిపబ్లిక్ ఆల్సో వై ఇట్ గాట్ గుడ్ ఇది రిమార్క్స్ క్లెయిమ్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద న్యూ కంటెంట్. సో దిస్ ఇఫ్ అట్ ఆల్ ఐ డెడ్ వేర్ రిపబ్లిక్ అనే సినిమా కమర్షియల్ ప్యాటర్న్ చేశాను అనుకోండి, అవును ఈ యాక్చువల్లీ మీరే చెప్తారు, మీరు రిపబ్లిక్ అనే సినిమా మర్చిపోతారు మీరే. సో గుర్తు కూడా ఉండదు. సో దాట్ ఈస్ సంథింగ్ వాట్ ఐ ట్రైడ్ ఫ్రమ్ చిత్రలహరి దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ స్క్రిప్ట్స్ బేసింగ్ ఆన్ వాట్ ఈస్ న్యూ ఫర్ ది ఆడియన్స్ టు వాచ్. చిత్రలహరి చూసుకుంటే ఇట్స్ బేసిక్లీ అ ఫెయిల్యూర్ స్టోరీ, ఫెయిల్యూర్ ఆఫ్ ఎవ్రీబడి గాట్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. దాంతో ప్రతిరోజు పండుగలో దే గాట్ కనెక్టెడ్ టు ద హోల్ సిచ్యువేషన్ వేర్ ద పేరెంట్స్ ఆర్ అవార్డింగ్ దేర్ పేరెంట్స్. సో దాట్ ఈస్ వాట్ ఇస్ సంథింగ్ న్యూ ఫర్ దట్. సోలో బతికే సోబట్ వచ్చేసరికి పీపుల్ థాట్ అరే కరెక్టే కదా, ఎవ్రీబడి ఈజ్ లైక్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ మ్యారీడ్, ఐ హోప్. ఐఎమ్ మ్యారీడ్. ఓ I'm sorry. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో సో తెలియకుండా ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది బికాస్ పీపుల్ ఆర్ దే రియలీ హౌ దే ఎంజాయ్ దే లైఫ్ వెన్ దే ఆర్ సింగిల్ అండ్ హౌ దే ఆర్ డిస్ట్రాయిడ్ బై దేర్ మ్యారేజ్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ బీయింగ్ ఇన్ అ రిలేషన్షిప్ ఇస్ వాట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ యూ హ్యావ్ వన్ పర్సన్ టు షేర్ యువర్ థాట్స్ విత్. సో వీఆర్ ట్రైంగ్ టు షో దాట్. అండ్ దెన్ రిపబ్లిక్ దగ్గరికి వచ్చేసరికి సంథింగ్ వెరీ న్యూ ఫర్ అస్. So every film I'm trying to do something new so that people can come to the theatre. And at the same time, I do like to watch, want to do a commercial film. So maybe once in a while I'll do. Coming up with again? Maybe once in a while I'll do. Okay. బట్ అదే కమింగ్ టు కమర్షియల్ ఫిలిమ్స్, ఇప్పుడు అంటే మీరు ఇంట్లో చిరంజీవి గారిని చూడటం, పవన్ కళ్యాణ్ గారు చూడటం ఈజ్ డిఫరెంట్. ఆన్ స్క్రీన్ వరకు వచ్చేపాటికి వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ 30-35 ఏజ్లో ఉన్న హీరోలు చేయని ఫీట్లు కూడా చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు దే ఆర్ డూయింగ్ రీసెంట్గా. నో ఇప్పుడు వాల్తేర్ వీరయ్య లాంటి సినిమా ఎంత కమర్షియల్ సినిమా అని అనుకున్నా కూడా టు ఎగ్జిక్యూట్ దట్ ఈస్ టఫ్. యాజ్ అన్ యాక్టర్ ఆయనకి చేయడం అనేది చాలా, అన్ని పాటల్లో డాన్స్లు వేయాలి, అన్ని ఫైట్లు చేయాలి, వ్యారీడ్ ఎమోషన్స్, కామెడీ ఇంత ఉన్నాయి కదా. అలాంటి సినిమాలు చూసినప్పుడు, చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీకు అసలు యాక్టర్గా ఏమనిపిస్తుంది? We see him as an inspiration, like any person of that generation. We are their successors. So when we are successors to them, we have to live up to their expectations. True. People will have a certain way of seeing us. So while the way of seeing us should not come down. So దాన్ని నిలబడుతూ మేము సినిమా చేయాలి. At the same time మాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మాకు మా ఎల్డర్స్. So I think we have to live up to their standards అన్నమాట. So we work really hard. వాట్ కేర్ యూ విల్ టేక్ యాక్చువల్లీ? సరే, ఇన్స్పిరేషన్ అందరూ ఇన్స్పైర్ అవుతారు, బట్ కానీ ఓన్లీ అందరికీ ఒక ఏదో ఉంటుంది, ఇలా వాళ్ళ డిజైర్ ఉంటుంది, దానికి ఒక ప్లాన్ సెట్ చేసుకుంటేనే గోల్స్ అవుతాయి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకుంటే అసలు రీచ్ అవ్వగలుగుతాం కదా. సో వాట్ విల్ బి యువర్ యాక్షన్ ప్లాన్ వాళ్ళని చూసిన తర్వాత? సార్ ఐ విల్ టెల్ యూ వాట్, డిఫర్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. నాకు ఓ ప్లాన్ సెట్ అవుతుంది, వరుణ్కో ప్లాన్ సెట్ అవుతుంది, చరణ్కో ప్లాన్ సెట్ అవుతుంది, వైష్ణవ్కో ప్లాన్ సెట్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. సో వీ హ్యావ్ టు చూజ్ అవర్ పాత్, వీ హ్యావ్ టు బీ కంఫర్టబుల్ ఇన్ అవర్ పాత్. అన్నీ చూసుకొని చేయాలి, అంతేగాని నాకు వర్కౌట్ అయిందని చెప్పి వైష్ణవ్ చేయడు, వైష్ణవ్ వర్కౌట్ అయిందని చెప్పి నేను చేయలేను, నాకు వర్కౌట్ అవ్వలేదని చెప్పి వరుణ్ వర్కౌట్ అది చేయకుండా చేయడు. సో ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ ఓన్ పాత్ అండ్ దేర్ ఫోకస్డ్. సో ఫోకస్డ్ ఆన్ గివింగ్ అవుట్ గుడ్ కంటెంట్. సో దట్స్ వాట్ వీ వాంట్, గివింగ్ అవుట్ ద బెస్ట్ పాసిబుల్ మూవీ ఫర్ ద పీపుల్ టు ఎంజాయ్. దట్స్ అవర్ ఓన్లీ ఫోకస్. అంటే ఇంతకుముందు కూడా అడిగా మిమ్మల్ని ఇయర్స్ బ్యాక్, మనం ఎప్పుడంటే ఐ థింక్ 2014లో అనుకుంటా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పుడు మాట్లాడుకున్నాం ఈ పాయింట్ ఆఫ్. దెన్ యూ సెడ్ ఐఎమ్ టూ యంగ్ టు టాక్ అబౌట్ ఇట్. అదేంటంటే ఇట్స్ నాట్ టు అఫెండ్ ఎనీ వన్ యాక్చువల్లీ. చాలా సినిమా ఒక ఇండస్ట్రీలో ఒక హీరో, స్టార్ హీరో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలా మంది రావడం జరుగుతుంది హీరోలుగా. డైరెక్టర్లో, కొరియోగ్రాఫర్లో అవ్వాలని ఎక్కువ మంది అనుకోరు, హీరో అవ్వాలని అనుకుంటారు మెయిన్ లీడ్. సో చాలామంది చాలా ఫ్యామిలీస్ అవుతున్నారు, బట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఇస్ మెగా ఫ్యామిలీ. అది ఏ స్కేల్కి వెళ్ళిపోయిందంటే, నేను ఇక్కడ కూడా మాట్లాడట్లేదు, రాజ్ కపూర్ ఫ్యామిలీ నుంచి కూడా అంతమంది సక్సెస్ కాలేదేమో, కానీ వాళ్ళు పితామహులు కదా బాలీవుడ్లో. అంతకంటే ఎక్కువ మెగా ఫ్యామిలీ నుంచి 99% సక్సెస్ రేట్ ఉంది ఈ రోజున. అంటే దీనికి కారణం, నేను మొన్న లాస్ట్ టైం కేతిక శర్మని కూడా అడిగా, తను అంది హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అంది. అంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అనేది మొత్తం కలిపి ఒక నట్షల్లో పెట్టేయటం అది. బట్ ఎలాబొరేటివ్గా మీరు ఏదైనా చెప్తే, అంటే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎవ్రీ వన్, వరుణ్ తేజ్, ఎవ్రీ వన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఈవెన్ నిహారిక ఈజ్ డూయింగ్ హర్ ఓన్ థింగ్ ఓటీటీ వెబ్ సిరీస్లో. సో అందరు సూపర్ సక్సెస్ఫుల్. ఎలా అంటే హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? అంటే ఎల్డర్స్ ఏమన్నా చిరంజీవి గారు కానీ లేకపోతే కళ్యాణ్ గారు కానీ దే కీప్ ఆన్ గివింగ్ అడ్వైజెస్, లేకపోతే మీరు? బేసిక్లీ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. అవర్ మిస్టేక్స్ ఇస్ ద బెస్ట్ టీచర్. సో మేము తప్పులు చేసాం, నేను చేయలేదని కాదు,
నేను చేశాను కాబట్టి ఐ లర్న్ a different pattern to give out good films. So our mistakes taught us a lot. So each and everybody in our family learned from our mistakes. ఎదుటి వాళ్ళు చూసే మిస్టేక్స్ కాదు, సొంతంగా చేసుకొని దెబ్బలు మీరు చేసిన మిస్టేక్ తిని మేము దాని తర్వాత లేచి నిలబడి వీ స్టార్టెడ్ అవర్ ఓన్ జర్నీ. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వాట్ విల్ మేక్ యూ స్టాండర్డ్ ఫర్ అ గుడ్ లాంగ్ టైమ్. అంటే ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ఏంటంటే ఆ లేచి నిలబడటం అనే చోటే చాలా మంది పడితే లేచినప్పుడు రాంగ్ స్టెప్ అన్న వేస్తున్నారు, అది లేకపోతే మానేస్తున్నారు. మీరు లేచి ఎలా నిలబడుతున్నారు, దానికి ఏదైనా ఈజ్ దర్ సంథింగ్ యువర్ ఫాలోయింగ్? ఐ విల్ టెల్ యూ వాట్, సీ లేచి నిలబడడం అనేది ఇట్స్ వెరీ వెరీ సహజం. నిలబడాలి. ఇఫ్ యూ కంఫర్టబుల్ దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ గెటింగ్ అప్. సో ఇట్స్ బేసిక్లీ యువర్ విల్. నీ విల్ ఎంతవరకు నిన్ను తీసుకెళ్తావు అంతవరకు చేయాలి. యూ కాంట్ జస్ట్ స్టాప్ దేర్. యూ హ్యావ్ టు ఛాలెంజ్ యువర్ విల్. It's your way of dealing things. Okay. You can't just say నాకు కింద పడ్డాను, నాకు కంఫర్టబుల్ ఏం లేగను, కుదరదు కదా. యూ హ్యావ్ టు మూవ్ హెడ్ ఇన్ లైఫ్. నాకు బ్రేకప్ అయింది, ఇంకొక అమ్మాయిని లవ్ చేయాలంటే కష్టం కదా. అంతే. యూ హ్యావ్ టు గెట్ అప్. యూ హ్యావ్ టు బ్రేకప్ తర్వాత యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. యూ హ్యావ్ టు విష్ గుడ్ ఫర్ హర్ and then if you have to move ahead. You can't just say I'm comfortable, I'm going to get stuck here. You can't. Okay. Nobody can be a Devdasi. True. They can't be like a Laila Majnu. So you have to move ahead. They can be Devdas and Laila Majnu, but climax matuku maarali. And it's in your hands. Yeah. It's how you take a life. So I don't want anybody to be a Devdas. I want them to move ahead in life. I want them to move ahead in life because nowadays ఇప్పుడు ఇంకా ఇరుక్కోవడం కష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇరుక్కున్నాం అంటే ఇంకా అసలు ట్రూ అదే కదా. సో అందరి నోట్ ఐ వాంట్ ఆస్క్, ఎప్పటి నుంచో అంటే మీరు చాలా ఇంటర్వ్యూలు చాలా చూస్తున్నాయి, ఈ సాయి ధరమ్ తేజ్ అంటే చాలా స్పిరిచువలా, ఫిలసాఫికలా, లేకపోతే సింపుల్ గోలక్కీగా? ఐ థింక్ ఐ వుడ్ సే స్పిరిచువలీ లక్కీ ఫెలో. ఓకే. ఇన్ వాట్ సెన్స్? అంటే ఐ బిలీవ్ దట్ దిస్ సంథింగ్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ, ఎన్లైటెన్ మీ. సో ఐ ఆల్వేస్ బీన్ దట్. నేను ఎప్పుడు అంతే. నేను ఐ హెవ్ నెవర్ went like in a negative thought or negative sense. I always thought of a positivity. Now, even in a negative situation, I think maybe God has not designed me that particular thing. It's something like this. అంటే నేను బిఫోర్ ద యాక్సిడెంట్ కూడా మిమ్మల్ని చూస్తాను. నేను చాలాసార్లు చాలా కాఫీ షాప్స్లో అక్కడ మీరు ఉంటారు, ఆ పక్కనే చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. యూర్ లైక్ సింపుల్ కామ్గా ఏదో మెడిటేట్ చేస్తున్నట్టు, ఒక మీ ఓన్ వరల్డ్ ఏదో క్రియేట్ చేసి ఇలా అనిపిస్తున్నా. స్పిరిచువల్ ఏంటి బాగా అనిపిస్తుంది. I believe that, see, when I'm with my friends, I am nobody. I'm not an actor. I'm just like one of them. I always have that distinction లేకపోతే మనకు కష్టమైపోతుంది. సినిమా కెరీర్ వేరు. when you're with your family or with your friends, you are a Sai Tej. You are not like somebody so and so. You are not like an actor. You are not like anybody. You are just their friend or you are the cousin. అంతే తప్పించి ఇంకేముండదు. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ విత్ మై ఫ్యామిలీ అనుకోండి, ఐఎమ్ ఆల్వేస్ మై మదర్స్ కిడ్. ఐఎమ్ నాట్ సాయి ధరమ్ తేజ్ ద యాక్టర్ హూస్ సో అండ్ సో. ఆల్వేస్ దట్ ఒదిగి ఉండడం కరెక్ట్. రైట్. సో ఆల్వేస్ యూ షుడ్ నో ద ప్లేసెస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ throw your weight around and know where you don't have to throw your weight. So but you are spiritual. What I can say, in the recent times you have become a lot of philosophical also. No, basically I've always been like this. It's not like something new. Good, very good. నా ఫ్రెండ్స్ నా పేరు మార్చేశారు కూడా. ఏం పెట్టారు? కొత్త పేర్లు పెట్టారండి. అసలు ఒక్కొక్కసారి ఒక పేరు వస్తుంది. బాబా అంటున్నారు మిమ్మల్ని, సమ్ అరిస్టాటిల్ కైండ్ ఆఫ్ బాబా ధర్మేంద్ర అంటారు. బాబా ధర్మేంద్ర, నైస్. టైటిల్ కూడా బాగుంది. చాలా అంటే ఇది జస్ట్ స్టార్టింగ్. సాయిబాబా అంటారు కొంతసార్లు. సో బాబా సాయి ఇట్లా అంటారు. సో ఆల్ మై ఫ్రెండ్స్. నాకు కూడా ఈ మధ్యన అదే అనిపించింది మేము చూసినాం. అంటే మీ పేరులోనే ఉంది కదా, ఈయన సాయిబాబాలో మాట్లాడుతా ఎక్కువ ఫిలసాఫీ. నాకు ద వే మై ఫ్రెండ్స్ సీ మీ, నన్ను ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఐ ఆల్వేస్ లైక్ దట్. ఆ బాండింగ్ ఉంటుంది కదా. సో ఐ కాంట్ త్రో మై వేస్ అయింది. అదే నేను సినిమా హీరోయిన్ అనకూడదని చెప్పలేం కదా. వాళ్ళు ఇంకే చేస్తారు, ఎక్కువ చేస్తారు వాళ్ళు అప్పుడు. సో that is what I believe. So I always like before, after my camera is cut, I'm just a normal person. I'm not that hero who's like this and this. I like to be like that. And in quote, I'm not very simple going guy. I don't have any airs and I don't have anything. Good, nice. Yeah, that's more easier. So on that note, before concluding, I would like to ask, అంటే ఈ సినిమాలో త్రివిక్రమ్ గారు డైలాగులు రాస్తున్నారు అనగానే, అంటే ఎంత కాదనుకున్నా మీరు డినై చేసిన ఒకవేళ అప్పుడు భీమ్లా నాయక్లో చాలా డైలాగులు ఆయన ఏ ఉద్దేశంతో రాస్తున్నా కూడా చూసే వాళ్ళకి మాత్రం పొలిటికల్గానే తగులుతాయి గట్టిగా వచ్చి. ఆబ్వియస్లీ ప్రతి డైలాగ్ భీమ్లా నాయక్లో అట్లానే తగిలింది. అంటే బీయింగ్ ఐఎమ్ ఆల్సో హార్డ్ కోర్ ఫ్యాన్. సో ఆబ్వియస్లీ మాకు అట్లానే అర్థమవుతుంది ఆయన ఎట్లా రాసినా కూడా.
ఈ సినిమాలో డైలాగులు ఎట్లున్నాయి? నా కోసం ఉన్న ఒక డైలాగ్ కెన్ యూ లీక్? నాతో వచ్చిన డైలాగులు వెరీ వెరీ సింపుల్ అండి. ఐ డోంట్ సీ ఎనీ మీరు మాట్లాడండి. వాట్ ఎవర్ ఐ నెవర్ యాక్చువల్లీ హ్యావ్ సీన్ ఎనీ పొలిటికల్ కనెక్షన్ బికాస్ నాకు పొలిటికల్ నాలెడ్జ్ చాలా జీరో. సో ఫర్ మీ టు గెయిన్ దట్ పొలిటికల్ నాలెడ్జ్ ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ పాలిటిక్స్ and then I have to leave my acting profession, and I don't want to leave my acting profession because I love this job. Okay. When the time comes, maybe if at all I'm pulled into it, then maybe I'll start studying that. I'll definitely will study. నాకు డైలాగ్ చెప్పండి, సినిమాలో పవర్ స్టార్ చెప్పిన డైలాగ్. మిమ్మల్ని పొలిటికల్గా నేను అడుగుతా ఇప్పుడు ఇంకో క్వశ్చన్. క్లోజ్ ఆన్ దట్. నేను చిన్నపిల్లని బ్రో, క్వశ్చన్స్ నేను ఇబ్బంది పెట్టకు బ్రో. ఈ సినిమాలో డైలాగా నన్ను నాకు చెప్తున్న డైలాగ్ రెండు కలిపి సినిమాలో నీకు బాగా అర్థమైంది అయితే. నైస్. సో అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడున్న ఒకనొక టైంలో ఒక హీరో పొలిటికల్గా ఇలా ఇంక్లైన్ అయితే ఫ్యాన్స్ సెట్ అవుతారనో, సినిమా చూడరనో, ఇలా ఒక బిలీఫ్ ఉండేది. నిజంగా అలా జరిగాయి కూడా చాలా సిచ్యువేషన్స్. ఇప్పుడు అట్లా ఏం లేదు. మీరు పొలిటికల్గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే ఎంత ఓపెన్గా, చాలా మంది స్టార్ హీరోలు నేను సో పార్టీకి సపోర్ట్ అని అన్నారు, కొన్ని పార్టీలు వెళ్ళి కంటెస్ట్ చేశారు. స్టిల్ దేర్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ ఆన్, అన్ని ఇండియా మొత్తం ఆడుతున్నాయి. ఇప్పుడు రైట్ నో పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్ కంటే, దాని ముందు ఎలక్షన్ కంటే కూడా ఈసారి చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నిజంగా కూడా చూస్తే కూడా లాస్ట్ టైం ఒక 6% మీకు తెలియదు అన్నారు, కానీ ఐ జస్ట్ వాంట్ టెల్ యూ 6% ఎంతో వచ్చి ఉంటుంది ఓటింగ్ పర్సెంటేజ్ జనసేనకి. ఈసారి నువ్వు ఖచ్చితంగా 30-40% ఉంటుంది అనేది చాలా మంది బిలీవ్, నా బిలీఫ్ కదా, అనలిస్టుల బిలీఫ్. దట్ ఈస్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ, ఆబ్వియస్లీ రియల్లీ గుడ్. ద వే అంటే హీస్ టేకింగ్ థింగ్స్ కానీ అన్ని చాలా బాగుంది. అంటే ఈ టైంలో మీకు చాలా క్లోజ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, డెఫినెట్గా మెగా హీరోస్ అందరూ కళ్యాణ్ గారికి క్యాంపెయిన్ చేస్తే దట్ వుడ్ డెఫినెట్లీ యాడ్ ఏ లేయర్ ఆఫ్ ఎక్స్ట్రా బెనిఫిట్, విన్నింగ్ పర్సెంటేజ్ ఒక పర్సెంట్ అన్న యాడ్ అవుతుంది కదా. నేను కళ్యాణ్ గారితో ఐ థాట్ ఐ లాస్ట్ డూ నీడ్ us టు క్యాంపెయిన్. సో ఈ సైడ్ అరే మీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉందా అని అడిగారు. అంటే మీరు పోటీ చేస్తారంటే మీరు సపోర్ట్ చేద్దాం. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. If you don't have any knowledge, don't come. So have that proper knowledge and then study. Without studying people's problems, you could just coming into politics. I don't want to. I want you to have పూర్తి నాలెడ్జ్ ఉంటే తప్పిస్తే రావద్దని చెప్పారు. సో నాలెడ్జ్ లేకుండా ఆయనకి ఓటేయమని అడగడానికి కూడా ఆయన మిమ్మల్ని రావద్దన్నారు. I hate. Wonderful. That's great of him. That's true కదండి. He doesn't want us to vaguely involve. అంటే ఏదో వచ్చాము అని చెప్పి సపోర్ట్ చేయడం. For me, he is my uncle. I will always support him, no matter what. నేను పిలిచి అడగాలంటే I should be actually very knowledgeable about what is happening and what are the problems. It's not right on my part to just say సింపుల్గా సినిమా ఇమేజ్ ఉంది కాబట్టి వచ్చానికి ఓటేయండి అని చెప్పి అడగొద్దని చెప్పి. He just simply said, వండర్ఫుల్, study. If you want to get into politics, study and know the people's problems, and then you come and do. If you don't have the knowledge, don't come. So very clearly that నా ఒక్కడికే కాదు, మొత్తం మా ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరికీ అది చెప్పారు. If you don't have the knowledge, don't come into politics. If you want to get into politics, study for at least for 1 year about the whole political scenario, and then if you want, you can come in. That's what it was. Very soon, so study and come. అంతే కదండి. Yeah, it's like a studies only. Cool అండి. So on that note, I want to wrap this interview, bro. I wish you all success again. Thank you so much. Thank you so much. Thank you so much. So that's bro. all for the now, guys, from Sai Dharam Tej garu and me. Thanks for watching. Stay connected to Gulte.com. Hi, this is Sai Dharam Tej. Please do like and subscribe to the Gulte channel.